రేపటి ట్రేడింగ్ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాం. 70 పాయింట్ల వరకు నెగిటివ్ గా ఓపెన్ అయిన నిఫ్టీ అక్కడి నుంచి కంటిన్యూస్ గా రోజంతా కూడాను నెగిటివ్ గానే ట్రేడ్ అవుతూ వచ్చింది. ఐటీ స్టాక్స్ లో వచ్చిన అమ్మకాల ఒత్తిడితోటి నిఫ్టీ సుమారుగా 400 పాయింట్ల వరకు లోయర్ లెవెల్స్ కు పోయింది నిన్నటి క్లోజింగ్ తో కంపేర్ చేస్తే. ఓపెన్ అయిన లెవెలే హై పాయింట్ గా ఉండగా ఇంట్రాడే లో 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ ని టెస్ట్ చేసింది. నిఫ్టీ 288 పాయింట్లు నష్టపోయి 25,424 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 1068 పాయింట్లు నష్టపోయి 82,225 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 216 పాయింట్లు నష్టపోయి 61,047 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే నిఫ్టీ ఐటీ 4.74% నెగిటివ్ గా క్లోజ్ అవగా నిఫ్టీ మీడియా 1.31%, నిఫ్టీ రియాలిటీ 2.54% నెగిటివ్ గా క్లోజ్ అయితే ఈ రోజు నిఫ్టీ పిఎస్యు బ్యాంక్స్ 0.29% పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ కూడాను 0.19% పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 0.25% పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ మెటల్ 0.93% పాజిటివ్ గా క్లోజ్ అయితే ఓవరాల్ గా 21 సెక్టార్స్ లో 9 సెక్టార్స్ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. 12 సెక్టార్స్ ఈ రోజు నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. ఓవరాల్ గా 3,273 స్టాక్స్ ట్రేడ్ అయితే 1,070 స్టాక్స్ అడ్వాన్స్ అయితే 2,104 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 1:2 గా ఉండింది. మార్కెట్ బ్రెడ్త్ కంప్లీట్ నెగిటివ్ గా ట్రేడ్ అయింది ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో. ఈ రోజు ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఐటీ స్టాక్స్ గురించి. గత రాత్రి అమెరికాలో టెక్నాలజీ స్టాక్స్ లో సెల్ ఆఫ్ తోటి మన ఐటీ స్టాక్స్ కూడాను మార్నింగ్ ఓపెనింగ్ లోనే నెగిటివ్ గా ఓపెన్ అయినాయి. అక్కడి నుంచి కంటిన్యూస్ గా నెగిటివ్ గానే ట్రేడ్ అవుతూ వచ్చినాయి. ఎల్టీఐఎం అయితే ఏకంగా 6.43% నెగిటివ్ గా క్లోజ్ అయితే పర్సిస్టెంట్ సిస్టమ్స్ 6%, కోఫోర్జీ 5.24%, ఎంఫోసిస్ 3.67%, టీసీఎస్ 3.56%, ఇన్ఫోసిస్ 3.56% నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. ఏఐ భయాలు అనేది ఒక పక్క వెంటాడుతూ ఉంటే రీసెంట్ గా బ్రోకరేజ్ సంస్థలు డౌన్ గ్రేడ్ చేయడం అనేది ఐటీ స్టాక్స్ కి నెగిటివ్ గా మారింది. ఇక ఎఫ్ఐఐ డిఐఐ డేటా చూడాలంటే ఎఫ్ఐఐ 3,484 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేస్తే డిఐస్ 1,292 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేయడం చూసాము. ఎఫ్ఐఐస్ హెవీగా బై చేస్తే నిన్నటి రోజున డిఐఐస్ సెల్ చేయడం చూసాము. చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఎఫ్ఐఎస్ బై చేయడం అనేది కాస్త సంతోషపడదగ్గ విషయం. కాకపోతే ఈ రోజు మరలా వాళ్ళు నెగిటివ్ గా టర్న్ అయ్యి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్లు కంప్లీట్ గా నెగిటివ్ గా టర్న్ అయినాయి. దాంతో వాళ్ళు కూడాను ఈ రోజు నెట్ సెల్లర్స్ గా ఉండే అవకాశం ఉంది. ఇక రేపటి ట్రేడింగ్ సెషన్ కోసము నిఫ్టీకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే సపోర్ట్ 25,320 దగ్గర ఫస్ట్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. అది బ్రేక్ చేసే డౌన్ సైడ్ మూవ్ అయితే 25,100 వరకు కూడా ట్రావెల్ చేయొచ్చు. అదే రెసిస్టెన్స్ చూడాలంటే ఫస్ట్ రెసిస్టెన్స్ 25,570, అది క్రాస్ చేస్తే 25,650, అది క్రాస్ చేస్తే 25,820. సో రెసిస్టెన్స్ అనేది ప్రతి 100 పాయింట్లకి ఒక రెసిస్టెన్స్ ఉంది ప్రస్తుతం మనకు మార్కెట్ లో. సో ట్రేడ్ చేసే వాళ్ళు చాలా కాషియస్ గా ట్రేడ్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.